ఈబీసీ ఉద్యమ నేపథ్యం ఎట్లొచ్చిందంటే, నేను 2003లో స్థాపించడం జరిగింది ఈబీసీ సంఘాన్ని. ఓకే. అంతకంటే ముందు నేను ఎస్సీ, ఎస్టీ, ఎంఆర్‌పీఎస్ తర్వాత బీసీ హక్కుల కొరకు పోరాడేవాడిని. హ్మ్. వారి అవకాశాల కొరకు నేను వాళ్ళతో భాగస్వామి అయ్యేవాడిని. ఓకే. నేను 2003లో కొన్ని కుటుంబాలను చూసిన. ఒక చెన్నారెడ్డి కొడుక్కు హ్మ్. మేస్త్రి పని చేస్తాడు. ఇంజినీరింగ్ సీట్ వచ్చింది. ఫీజు కట్టలేనటువంటి కుటుంబం. అట్లనే ఒక బ్రాహ్మణ అమ్మాయి చెల్లపెల్లి బిట్స్ పిల్లాన్లు వచ్చింది. కానీ ఫీజు కట్టలేనటువంటి కుటుంబాలు. అంటే ఇట్లా అనేక కుటుంబాలు చూసిన. హ్మ్. తర్వాత పిల్లల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి చూసిన. తర్వాత ఇంతెందుకండి అనంతపూర్‌లో వయసులు అసలు కూలి లేబర్ పనులు చేస్తారండి. వయసులు. ఆ! ఆ! అంటే ఇప్పుడు ఇట్లా ఇప్పుడు పాన్ షాపులు నడుపుతున్నారు, తోపుడు బండ్లు తోలుతున్నారు, హోటళ్ళ సర్వీస్ బాయ్‌లుగా చేస్తున్నారు, లారీ క్లీనర్‌లుగా చేస్తున్నారు, అనేక వృత్తులలో డ్రైవర్లుగా చేస్తున్నారు, వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు, అనేక వృత్తులలో ఉన్నారండి. అయితే ఇదంతా గమనించినటువంటి నేనేమనుకున్నట్టే మేము ఈ దేశ పౌరులం, హ్మ్. ఈ రాష్ట్ర ప్రభులం, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం, మాకు అగ్రకులం అనే ముసుగు దొడుగుతురు, అభివృద్ధికి దూరం ఉంచుతారు, అవకాశం దక్కకుండా చేస్తారు. కాబట్టి వీరి నేపథ్యం వల్ల నేను ఎందుకు పోరాటం చేయకూడదని 2003లో ఈబీసీ సంఘం స్థాపించడం జరిగింది. ఓకే.